ఏలూరులో ఓటు నమోదు చేసుకోబోతున్న పవన్ కళ్యాణ్ నివాసానికి అనువైన భవనం చూడమని జనసేనకు ఆదేశం. సమ్మె విరమించిన గుంటూరు జూనియర్ డాక్టర్స్ ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేసేదాకా రోజు గంట పాటు నిరసన. భోపాల్ ఎన్కౌంటర్పై రాజకీయ ప్రకంపనలు, న్యాయ విచారణకు కాంగ్రెస్ ఎంఐఎం డిమాండ్. టెలిఫోన్ ట్యాపింగ్ పై ఢిల్లీ సీఎం సంచలన ఆరోపణలు, కేంద్రం న్యాయమూర్తుల ఫోన్లు వింటోందన్న కేజ్రీవాల్. రాజౌరి సెక్టార్లో పాక్ సైన్యం కాల్పులు, భారత జవాన్ ఒక మహిళ మృతి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో తన ఓటును నమోదు చేసుకోవాలని నిర్ణయించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఇటీవల పశ్చిమ గోదావరి నుంచి భారీగా వచ్చిన కార్యకర్తలు, అభిమానులను చూసి నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకు ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఏలూరులో ఓటు నమోదు కోసం తనకు నివాస భవనాన్ని కూడా చూడాలని నేతలకు సూచించారు పవన్. గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో సమ్మె విరమించారు జూనియర్ డాక్టర్లు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు జూడాలు. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. దసరా ఉత్సవాల్లో భవానీ భక్తులు సమర్పించిన ఇరుముడి బియ్యం పురుగులు పడి పాడైపోయాయి. సుమారు 20 రోజుల పాటు గోడౌన్లో ఇరుముడి బియ్యం నిల్వ చేశారు. అంతేగాక భక్తులు సమర్పించిన చీరలు, జాకెట్లు, గోడౌన్లలో దాచిన వస్తువులు కూడా మాయమయ్యాయి. దీంతో ఈ వ్యవహారంలో దేవస్థానం అధికారుల పాత్ర కూడా ఉందని భక్తులు ఆరోపిస్తున్నారు. అభివృద్ధిలో పోటీ పడుతున్న తెలుగు రాష్ట్రాలు మరో ఘనత సాధించాయి. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన వాణిజ్య అనుకూల రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంయుక్తంగా మొదటి ర్యాంక్ సాధించాయి. ఈ జాబితాలో 2 రాష్ట్రాలు 98.78 మార్కులు సాధించాయి. అనుమతులకు సింగిల్ విండో పద్ధతిని అమల్లోకి తేవడం ద్వారా తెలుగు రాష్ట్రాలు ఈ ఘనత సాధించినట్టు వాణిజ్య శాఖ స్పష్టం చేసింది. ఈ జాబితాలో 3వ స్థానంలో గుజరాత్, 4వ స్థానంలో ఛత్తీస్గఢ్, 5వ స్థానంలో మధ్యప్రదేశ్ నిలిచాయి. ఆర్కే చనిపోయారా లేక పోలీసుల కస్టడీలో ఉన్నారో తెలపాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఒకవేళ పోలీసుల కస్టడీలో ఉంటే ఆర్కేకు ఎలాంటి ప్రాణహాని తలపెట్టొద్దని ఆదేశించింది. ఎన్కౌంటర్ జరిగి ఇన్ని రోజులైనా వివరాలు తెలిపేందుకు ఇంత సమయం ఎందుకు పడుతుందని న్యాయస్థానం ప్రశ్నలు సంధించింది. ఆర్కే ఎక్కడున్నారన్న దానిపై తక్షణమే ప్రభుత్వం సమగ్ర సమాచారంతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష వేసిన పిటిషన్పై కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ కేసును తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, సాధారణ పౌరుడైన మావోయిస్టు అయిన మనిషి అని హైకోర్టు వ్యాఖ్యానించింది. తెలిసినప్పటికీ కూడా వాళ్ళ ఐడెంటిటీస్ బయటికి ఇవ్వకపోవడము, అయితే చాలా బలమైనటువంటి రిలయబుల్ ఇన్ఫర్మేషన్తో ఏంటంటే ఆర్కే గారు తన డిటెన్యూ వాళ్ళ కస్టడీలో ఉన్నాడనేటటువంటిది చాలా స్పష్టంగా అఫిడవిట్ ద్వారా కోర్టుకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఆ కస్టడీలో ఉన్నట్టుగా చెప్పడానికి మీ దగ్గర ఏమైనటువంటి మెటీరియల్ ఉందా అని చెప్పి కూడా కోర్టు అడిగితే చాలా స్పష్టంగా రామకృష్ణ వాళ్ళ డిటెన్షన్లో ఉన్నాడనేటటువంటిది మావోయిస్ట్ పార్టీ విడుదల చేసినటువంటి వీడియోస్ని కూడా మెటీరియల్ పేపర్గా కోర్టుకు వేయడం జరిగింది. 1 వీక్ అయింది సార్ కోర్టు ఎన్కౌంటర్ జరిగి, అయినా కూడా వాళ్ళ ఇప్పటి వరకు పేర్లు చెప్పలేదంటే అది నిజంగా వాళ్ళ కస్టడీలో ఉన్నదని కోర్టు కూడా నమ్ముతుంది. ఇన్ని రోజులు ఒకవేళ ఉంటే కనుక ఎప్పుడో తను మాకు బయట వాళ్ళకి కానీ లేకపోతే లోపల వాళ్ళ ఏదో రూపంలో బయటకు వచ్చేది తను ఉంటే కనుక. కాబట్టి తను పోలీస్ కస్టడీలో ఉన్నారండి. ఇప్పుడు కోర్టుకి వేసిన తర్వాత కోర్టు కూడా మేము చెప్పేది నమ్ముతుంది. రేపు ఏదైనా జరిగితే మాత్రం
స్టేట్ దానికి బాధ్యత వహించాలి. ఇప్పుడు ఏ స్టేట్ లో కూడా తీసుకెళ్లి చంపడం రోజు ప్రతి వాళ్ళు చాలా మంది ఎంతమంది ఉన్నారో కూడా తెలియట్లేదు. కస్టడీలో ఉన్నారనేది అర్థం అవుతుంది. చాలా మంది అయితే ఉన్నారు అక్కడ 11-12 మంది దాకా రోజుకొకరిని చంపి రిలీజ్ చేస్తున్నారు బయటికి. ఇది ఎప్పుడు దాకా చేస్తారు, ఏంటి, ఏం చేస్తుంది జరుగుతుందో ఇప్పుడు కన్నా కనీసం పట్టుకుంటే గనక కోర్టుకు హాజరుపరచమని మేము కోరుకుంటున్నాము. కోర్టు గురువారానికి దాన్ని వాయిదా వేశారు. ఆ రోజు లోపల వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ కస్టడీలో ఉంటే కోర్టు ఒక మాట చెప్పారు, ఎవరైనా కానీ కస్టడీలో ఉంటే వారికి ఎలాంటి ప్రాణహాని జరగడానికి వీల్లేదు, ఎక్కడున్నారనేది పూర్తిగా రేపు ఇవ్వాలని చెప్పి చెప్పారు. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. మావోయిస్టుల పట్ల ఏపీ ప్రభుత్వం అమానుష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక టీడీఎఫ్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్కేను పోలీసులు అరెస్ట్ చేశారని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అతన్ని వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. రాజ్య యంత్రాంగం మీద, రాజ్యం యొక్క తుపాకీ మీద ఎవరికీ నియంత్రణ లేకుండా పోతుంది. అది ఒక భయంకరమైన సమాజంగా మారే ప్రమాదం ఏదైతుందో అది నయీం కేసులో మనం చూసాం. పోలీసులకి విచ్చలవిడి అధికారం ఇవ్వడం వలన వాళ్ళు నేర ప్రపంచాన్ని ఎట్లా సృష్టించారు అనేది కూడా మన అనుభవంలో ఉంది. ఇప్పుడు ఏఓబిలో జరిగిన పరిణామాలు, అక్కడ పనిగట్టుకొని వెళ్ళారు, వాళ్ళని చంపారు. రాజ్యము పోలీసులు ఏ విషయం చెప్పినా వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు, సమాజానికి తెలుసు, మీడియాకు తెలుసు. అక్కడ వెళ్ళింది ఈ గ్రేహౌండ్ వాళ్ళనే దీన్ని సృష్టి చేసిన వాళ్ళే దాన్ని కేవలం చంపడం కొరకే సృష్టించారు. కానీ మావోయిస్టు ఉద్యమాన్ని చట్టబద్ధంగా నియంత్రించడం కొరకు సృష్టించిన ఫోర్స్ కాదు ఇది. కనీసం ఆయన ఉంటే ఇప్పటికైనా కోర్టులో హాజరుపరచాలి. ఇప్పటికే శిరీష తన కొడుకుని ఇవాళ ఉన్న మరణం జాతికి అంకితం అని చెప్తుంది. ఈరోజు చిన్న పిల్లవాడు ప్రజల జీవితాన్ని చూసి చలించిపోయి అక్కడ ఉద్యమంలో అమరుడయ్యాడు. శిరీష వాళ్ళ కోర్టుకు వచ్చి న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తోంది. ప్రజాస్వామ్య విలువలు ఇంకా బతికి ఉంటే, నా భర్త చంద్రబాబు పోలీసుల చేతుల్లో ఉంటే కోర్టుకు హాజరుపరచమని కోరుతుంది. ఈ దేశంలో ప్రజాస్వామిక విలువలు ఏమైనా ఉంటే ఇప్పటికైనా బందీలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే 2 రోజుల వరకు ఫోటో రిలీజ్ చేయలేదు. వెంటనే ఎన్కౌంటర్ చేసినప్పుడు అక్కడ శవాలు కొన్ని ఫోటోలు రిలీజ్ చేయగలిగినప్పుడు గవర్నమెంట్ అన్ని ఫోటోస్ ఎందుకు రిలీజ్ చేయలేదు? అందరి పేర్లు, అందరి ఫోటోస్ ఎందుకు రిలీజ్ చేయలేదని మొదటి ప్రశ్న. ఎందుకు చేయలేదంటే ఆ శవాలు ఫోటోస్ రిలీజ్ చేస్తే ఆ శవాలు సాక్ష్యం చెప్తాయి. అది ఎన్కౌంటర్ కాదు, బూటకపు ఎన్కౌంటర్ అని. ఎందుకంటే ఆ శవాలు చాలా గాయాలతో ఉన్నాయి కాబట్టి. మేము అక్కడికి వెళ్ళి శవాలను చూసినప్పుడు ప్రభాకర్ని అయితే ఎత్తుతుంటే ప్రభాకర్ శవంగా ఆ బాడీ రావట్లేదు. మొత్తం టేబులన్నీ బయటకు వచ్చేసి మొత్తం మొహం మొత్తం చిరికిపోయి మొత్తం అది శవంగా లేదు, మాంసం ముద్దల్లాగా ఉన్నాయి. ఒక్కొక్క శవం మహిళా శవాలైతే మహిళా బాడీస్ మొత్తం చెస్ట్ కట్ చేసి ఉంది. మేము ఇంకా కింది వరకు చూడడానికి మాకు ధైర్యం చాలలేదు. అంటే అత్యాచారం కూడా చేసి ఉంటారా అనేది అనిపిస్తుంది. చెస్టులు కట్ చేయడం ఇంత ఘోరంగా. ఒక శవం అయితే ఒక మహిళా శవము తల ఉంది, తల ఇక్కడ పుర్రె ఉంది, దాని లోపల మాంసం ముద్ద లెక్క ఇంత మెదడు ఉంది, అంతే తప్ప ఆ మొహమే లేదు. అట్లా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడానికే పాదయాత్ర చేపట్టినట్టు సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. రాజకీయ అవసరాల కోసమే పాదయాత్ర చేస్తున్నామన్న వాదనలో నిజం లేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో తమ్మినేని పాదయాత్ర కొనసాగుతోంది. తెలంగాణలో ప్రతిపక్షాల ఏకీకరణ జరగాల్సిన అవసరం ఉందని తమ్మినేని అభిప్రాయపడ్డారు. గద్వాల జోగులాంబ జిల్లాలో టీఆర్ఎస్ సమావేశం రసాభాసగా మారింది. జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి హాజరైన టీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ముందు నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని ఓ వర్గం, మెజారిటీ ఉన్న వాళ్లకే అధ్యక్ష పదవి దక్కాలని మరో వర్గం వాదించారు. జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ జిల్లా సహకార సంఘం చైర్మన్ గట్టు తిమ్మప్ప, విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయుల మధ్య గొడవ జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని కార్యకర్తల్ని బయటకు పంపారు.